హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆ శ్రీరామచంద్రుని దయ వల్ల అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాను. జూన్ 5, 2026 పంచాంగం. ఈరోజు తిథి, నక్షత్రం, అలాగే ఈరోజు శుభ అశుభ సమయాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఈరోజు ప్రశ్న: 14 మన్వంతరాలను 14 మంది మనువులు పరిపాలిస్తారు. మనవుల చరిత్ర వినని మానవ జీవితం వ్యర్థం అని అంటారు. అంతటి గొప్ప మనవుల చరిత్ర ఏ పురాణంలో విస్తృతంగా ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కమెంట్స్ రూపంలో తెలపండి. ఈరోజు పంచాంగం: జూన్ 5, 2026 శుక్రవారం, శ్రీ పరాభవనామ సంవత్సరం, అధిక జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:38 సూర్యాస్తమయం సాయంత్రం 6:43. చంద్రోదయం రాత్రి 10:45. చంద్రాస్తమయం రేపు ఉదయం అనగా జూన్ 6 ఉదయం 9:32. ఈరోజు తిథి పంచమి, రాత్రి 1:20 వరకు, తదుపరి షష్ఠి. ఈరోజు నక్షత్రం శ్రవణం, నిండా రాత్రి వరకు ఉంటుంది. ఈరోజు యోగం బ్రహ్మ, ఉదయం 9:43 వరకు, తదుపరి ఐంద్ర. ఈరోజు కరణం కౌలవ, మధ్యాహ్నం 12:28 వరకు, తదుపరి తైతుల, రాత్రి 1:20 వరకు, తదుపరి ఘర. ఈరోజు అశుభ సమయాలు ఒకసారి చూద్దాం. రాహుకాలం ఉదయం 10:32 నుండి మధ్యాహ్నం 12:10 వరకు. యమగండం మధ్యాహ్నం 3:27 నుండి సాయంత్రం 5:05 వరకు. వర్జం ఉదయం 8:05 నుండి 9:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:15 నుండి 9:07 వరకు. తదుపరి మధ్యాహ్నం 12:37 నుండి 1:29 వరకు. గుళిక కాలం ఉదయం 7:16 నుండి 8:54 వరకు. ఇప్పుడు శుభ సమయాలు చూద్దాం. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి 4:54 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:38 నుండి రాత్రి 8:23 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. గోధూళి ముహూర్తం సాయంత్రం 6:42 నుండి రాత్రి 7:04 వరకు. ఈరోజు మంచి సమయాలు ఉదయం 6:58 నుండి 8 గంటల వరకు. తిరిగి ఉదయం 9:45 నుండి 10:51 వరకు. తిరిగి మధ్యాహ్నం 1:15 నుండి సాయంత్రం 4:16 వరకు. తిరిగి సాయంత్రం 5:21 నుండి 6:26 వరకు. ఈ సమయాలలో సాధారణ మరియు రోజువారీ పనులు చేసుకోవచ్చు. అలాగే చిన్నపాటి శుభకార్యాలు, ఏమైనా ముఖ్యమైన పనులు ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. ఈరోజు విశేషం ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈరోజు సూర్యభగవానుడు వృషభ రాశిలోను, చంద్రుడు మకర రాశిలోనూ ఉంటారు. ఈరోజు చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం మరియు మీనము. ఈరోజు తెల్లవారుజామున 3:41 నుండి రేపు ఉదయం అనగా జూన్ 6 ఉదయం 6:03 వరకు శ్రవణ నక్షత్రం ఉంటుంది. కావున శ్రవణ నక్షత్రం ఆధారంగా తారాబలం ఉన్నటువంటి నక్షత్రములు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం మరియు ఉత్తరాభాద్ర. ముందుగా అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం: వ్యాసకృత అష్టాదశ పురాణాలలో ఒకటి అయిన మార్కండేయ పురాణంలోని కొంత భాగంలో మనవుల చరిత్ర మరియు అంత గొప్ప పదవి రావడానికి వారు చేసిన పుణ్యకథల గురించి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి రోజువారీ పంచాంగం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.